మనకు శత్రువులు ఎక్కడో ఉండరు, ఎక్కడి నుంచో రారు. మన పక్కనే, మన చుట్టూనే గబ్బిలాల్లా తిరుగుతుంటారు గోతులు తవ్వడానికి. అంతెందుకు, సుగ్రీవునికి శత్రువులెవరు? అన్న వాలి. అలాగే పాండవులకు పెదనాన్న కొడుకులు కౌరవులు. అంతెందుకు, శ్రీరాముడికి శత్రువెవరు? పినతల్లి కైకేయ. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? రామాయణ మహాభారతాల నుంచే ఈ శత్రుత్వం ఉంది. నేను చెప్పేది ఏంటంటే, మన వాళ్ళు అనుకుంటాం వాళ్ళే శత్రువులు. అందుకని మన అనుకున్న వాళ్ళతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి